నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోలా చంద్రశేఖర్, ఎంపీ అభ్యర్థి చింతామోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై పన్నుల భారం పెరిగింది అన్నారు. మోడీ పారిశ్రామికవేత్తల అభివృద్ధిని ఆకాంక్షించారే తప్ప పేద ప్రజల అభ్యున్నతికి ఏమాత్రం తోడ్పడలేదని దుయ్యబడ్డారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టిన ఈ మోడీ ప్రభుత్వం ఈసారి ఇంటికి పోవడం ఖాయమన్నారు. బీజేపీకి కేవలం 150 సీట్లు పరిమితం చేసేలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పనిచేస్తుందని జోషున్ చెప్పారు. మన రాష్ట్రంలో వైసీపీ పార్టీ రౌడీ రాజ్యం చేస్తుందన్నారు. సొంత చర్యలు కట్టుకున్న చీరపై కూడా విమర్శలు చేస్తూ నీతిమాలిన రాజకీయాలు మన రాష్ట్రంలో నడుస్తున్నాయని అన్నారు. టీడీపీ, వైసీపీ పార్టీలు బీజేపీని గెలిపించడం కోసమే పనిచేస్తున్నాయని అన్నారు. వీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు నమ్మవద్దని అన్నారు. ఈ దేశంలో ప్రజా సంక్షేమాన్ని అందించాలంటే ఇందిరమ్మ ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ పార్టీకి మీరంతా ఓటు వేసి గెలిపించాలని కోరారు. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. ఈ 75 సంవత్సరాల్లో ఎప్పుడు లేనటువంటి గడ్డు సమస్య ఈరోజు భారతదేశానికి ఉద్భవించింది. ఏంటంటే గత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ చేతుల్లో ప్రజాస్వామ్యం అనేది కనిపించలేదు. పెట్టుబడిదారులే సలహాదారులు అయ్యారు ప్రధానమంత్రి మోడీకి. ఆయన పేదవాళ్లను గురించి గత 10 సంవత్సరాల్లో పట్టించుకోలేదు. ఆయన రేపు ఎన్నికల్లో గెలిచి రాగానే ఆయన మొట్టమొదట చేయబోయేది ఎస్సీలకు రిజర్వేషన్లు ఖాళీ. అంతేకాదు దేశంలో 6000 కులాలు ఉన్నాయి. ఎస్సీల్లో దాదాపుగా 800 సబ్ ట్రైబ్స్ ఉన్నాయి. వీటిల్నంతా ఖైమా చేయాలనుకుంటున్నాడు ఆయన. ABCD దాకా ఆయన చెప్పేశాడు హైదరాబాదులో. మరి ఈ విధంగా కులాలను విభజిస్తూ, మతాలను విభజిస్తూ ప్రజాస్వామ్యాన్ని తీసేసినటువంటి ఏకైక ప్రధానమంత్రి అబద్ధాలు పొద్దున్న మొదలుకొని సాయంకాలం దాకా అబద్ధాలు చెప్పుకుంటూ దేశ ప్రజలను మోసం చేస్తూ 10 సంవత్సరాలు వెళ్ళినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి ఈ దఫా 150 లోపు స్థానాలు రాబోతున్నాయి. ఉత్తర భారతదేశంలో ఆయనకు కనీసం 100 పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిచే స్థాయిని పోగొట్టుకున్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి పార్టీ, దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ పైన ఆయన చేసే విమర్శలు చాలా వినేదానికి కూడా చాలా కష్టంగా ఉన్నాయి. ఈ దేశానికి సరిపోయినటువంటి ప్రధాని కాదు. మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటే ఎంత ఔన్నత్యం, ఎంత గొప్పతనం కనిపించింది. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో బాగా ఉండింది. మరి నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను, ఈ అమిత్ షా, మోడీలు ఇద్దరూ ప్రమాదకరమైనటువంటి మనుషులు. వీళ్ళు పార్టీ ఏమాత్రం భారతదేశంలో రాకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా బాగా దిగజారిపోయింది. అంబటి రాంబాబు చెప్పాడు, మీరు మాకు ఓటేస్తే మేము బీజేపీని సపోర్ట్ చేస్తామని. మరి చంద్రబాబు పోయి బీజేపీ చేతుల్లో ఉన్నాడు. బీజేపీ చేతుల్లో టీడీపీ ఉంది, వైసీపీ ఉంది. ఈ పార్టీలు వాళ్ళు కొట్టుకునేది చూస్తుంటే అధికారం కొరకు అసహ్యంగా ఉంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో ఔన్నత్యంతో, ఎంతో ప్రేమతో అందరినీ